Okay, children, can you see the screen? Screen కనిపిస్తుందా? Yes, sir. Confusing, sir. Okay, fine. We have completed 3 topics in English subject. Today we are going to learn another topic. So that is description of words. Description of words. So description అంటే describe చేయాలి. సో డిస్క్రైబ్ అంటే ఒక దాని గురించి వర్ణించాలి, వివరించాలి. సో దానికోసము మనం ఏ వర్డ్స్ అయితే యూజ్ చేస్తామో సో దట్ వర్డ్స్ ఆర్ కాల్డ్ డిస్క్రిప్షన్ వర్డ్స్. టు డిస్క్రైబ్ సంథింగ్, టు డిస్క్రైబ్ అబౌట్ సంథింగ్. సో దోస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ వర్డ్స్. అంటే ఒక వస్తువును కానీ ఒక వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేన్నైనా సరే దాన్ని వర్ణించాలంటే, వివరించాలంటే ఏ వర్డ్స్ అయితే మనం యూజ్ చేస్తామో సో ఆ వర్డ్స్ ని డిస్క్రిప్షన్ ఆఫ్ వర్డ్స్ అని అంటాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూడొచ్చు ఇక్కడ ఏముందనేది. షీ లైక్స్ బ్లూ బెలూన్స్. వాట్ డస్ ద అండర్లైన్ వర్డ్ డిస్క్రైబ్? సో ఈ బ్లూ అనేది షీ లైక్స్ బ్లూ బెలూన్స్ అంట. ఆమెకు నీలి బుంగలు అంటే ఇష్టం అంట. సో ఇక్కడ నీలి కలర్, బ్లూ కలర్ అనేది హియర్ అండర్లైన్, ఇక్కడ అండర్లైన్ చేసి ఉంది. సో ఈ అండర్లైన్ చేసినటువంటి వర్డ్ దేన్ని వివరిస్తుంది, దేన్ని వర్ణిస్తుంది? చూడండి ఇక్కడ క్వాలిటీ అంటే, క్వాలిటీ అంటే అది నాణ్యత, అది ఎంత బాగుంది, ఎట్లుంది అనే క్వాలిటీ. క్వాంటిటీ అంటే పరిమాణం, పరిమాణం అంటే పెద్దగా ఉందా చిన్నగా ఉందా అనే పరిమాణము. కలర్ అంటే రంగు. సైజ్ అంటే కూడా పరిమాణం, ఎంత పెద్దగా ఉందనేది కూడా మనకు వస్తుంది. క్వాంటిటీ అంటే సంఖ్య అనేది కూడా వస్తుంది. ఇక్కడ సైజ్ అంటే దాని యొక్క పరిమాణం ఎంత ఉందనేది వస్తుంది. సో ఇక్కడ మరి దేన్ని సెలెక్ట్ చేస్తుంది చెప్పండి? ఇది బ్లూ అనేది ఎస్ బ్లూ అనేది ఇట్ సేస్ అబౌట్ కలర్. సో కలర్ గురించి తెలియజేస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ఇక్కడ. దెర్ ఈజ్ ఏ వుడెన్ టేబుల్ ఎట్ ద కార్నర్. సో ఆ మూలన అంట అక్కడ కట్టెతో చేసినటువంటి వుడెన్ కట్టె టేబుల్ ఉందంట. సో ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్. సో హియర్ వుడెన్ ఈజ్ అండర్లైన్ వర్డ్. వుడెన్ అనేది ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి వర్డ్. సో వాట్ డస్ అండర్లైన్ వర్డ్ డిస్క్రైబ్? సో అండర్లైన్ వర్డ్ దేన్ని వివరిస్తుంది? చూడండి, కలర్, మెటీరియల్. మెటీరియల్ అంటే దేంతో చేసినాం అనేది. సో ఆ వస్తువు అనేది దేంతో తయారైంది అనేది. సైజ్ అంటే ఇక్కడ మీకు తెలుసు, ఇంతకుముందు చెప్పిన. క్వాలిటీ అంటే కూడా తెలుసు. సో విచ్ ఈస్ రైట్ ఆన్సర్? మెటల్. మెటీరియల్. వుడెన్ అనేది మెటీరియల్ అంటే అది దేంతో చేసినాము, సో దేంతో తయారైంది అనేది మనకు ఇట్ షోస్ అన్నట్టు. ఇట్ షోస్ మేడ్, దేంతో తయారయ్యింది అంటే ఇక్కడ మెటీరియల్ అనేది సూచిస్తుంది. ఏ మెటీరియల్ అది? స్టీలా, ఐరనా, లేకుంటే వుడెనా, గ్లాసా? సో దాన్ని మనము చూడాలి, అబ్జర్వ్ చేయాలి. సో కాబట్టి మెటీరియల్ అనేది సూచిస్తుంది, మెటీరియల్ వుడెన్ అనేది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ద ట్రీ ఈజ్ టూ బిగ్ టు క్లైంబ్. చెట్టు అంట ఎక్కడ ఎక్కుదాం అనుకుంటే పెద్ద ఉందంట. చెట్టు అనేది టూ బిగ్ అంటే చాలా పెద్దగా ఉంది. టు క్లైంబ్ ఎక్కడానికి మనం ఎక్కుదాం అనుకున్నాం కానీ చెట్టు చాలా పెద్దగా ఉంది అనేది ఇక్కడ దీని మీనింగ్. సో ఇక్కడ బిగ్ అనేది అండర్లైన్ వర్డ్ హియర్. సో ఇది దేన్ని సూచిస్తుంది చూడండి ఇక్కడ? సైజు, కలర్, నంబర్, మెటీరియల్. సైజ్. yes it shows about, it describes about size. సో how is it, అది ఏ విధంగా ఉంది అనేది తెలియజేస్తుంది. సైజ్ అంటే బిగ్, పెద్దగా ఉంది. సో సైజ్ ని తెలియజేస్తుంది. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ అండి ఫోర్త్ వన్. ఇట్ వాజ్ ఏ వింటర్. అదంట చలికాలం అంట. హరి బాట్ ఏ స్మూత్ స్వెటర్. హరి అంట ఒక మెత్తని స్వెటర్ ను కొన్నాడంట. బాట్ అంటే కొనడం. సో ఇక్కడ స్మూత్ ఈజ్ అండర్లైన్ వర్డ్. ఇక్కడ స్మూత్ అనేది అండర్లైన్ వర్డ్. సో ఇక్కడ దేన్ని తెలియజేస్తుంది? సైజు, కలరు, ఫీల్ అండ్ టచ్, క్వాలిటీ. సో ఫీల్ అండ్ టచ్ అంటే నువ్వు టచ్ చేసినప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నావు అనేది, దాన్ని తెలియజేస్తుంది అన్నట్టు.
సో కాబట్టి ఇక్కడ ఈ నాలుగిట్లలో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఫీల్ అండ్ టచ్. స్మూత్ అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? when you feel how to know whether it is స్మూత్ ఉందని ఎట్లా తెలుసుకుంటాం మనము? when you touch చేసినప్పుడే కదా తెలిసేది. సో టచ్ చేసినప్పుడే అది స్మూత్ ఉందా హార్డ్ ఉందా అని తెలుస్తుంది. సో దెన్ వి ఫీల్. సో కాబట్టి ఫీల్ అండ్ టచ్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 5th వన్ చూడండి. సీత గాట్ గుడ్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ అంట సీత మంచి మార్కులు సాధించిందంట. సో షీ ఈజ్ వెరీ హ్యాపీ, ఆమె సంతోషంగా ఉందంట. సో వాట్ డస్ ద అండర్లైన్ వర్డ్ డిస్క్రైబ్? సో ఇక్కడ అండర్లైన్ వర్డ్ అనేది దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది, దేన్ని వివరిస్తుంది? గుడ్ మార్క్. సో గుడ్ అంటే మంచి. సో ఇది దేన్ని? నంబరా, క్వాలిటీ, క్వాంటిటీ, మెటీరియల్. మంచిగా ఉంది, చెడ్డగా ఉంది. సో దాని దేన్ని మనము ఏది సూచించినట్టు? అది క్వాలిటీ. ఎస్, ఇది క్వాలిటీ బాగాలేదంటాం, ఇది క్వాలిటీ బాగాలేదు, క్వాలిటీ బాగుందని చెప్తాం. సో బాగుంది బాగాలేదు అనేది ఏంది? ఇట్ షోస్ అబౌట్, ఇట్ టెల్స్ అబౌట్ క్వాలిటీ. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 6th వన్. మెనీ చిల్డ్రన్ వేర్ వెరీ హ్యాపీ. చాలా మంది పిల్లలంట చాలా సంతోషంగా ఉన్నారంట. సో ఇక్కడ మెనీ, హియర్ మెనీ ఇస్ ద అండర్లైన్ వర్డ్. సో ఇక్కడ మెనీ అనేది మరి అండర్లైన్ చేసినటువంటి వర్డ్ ఉంది. సో వాట్ డస్ ద అండర్లైన్ వర్డ్ డిస్క్రైబ్? సో ఈ అండర్లైన్ వర్డ్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది అనేది అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ మెనీ అంటే నంబరా అంటే సంఖ్యన, కలర్ అంటే రంగా, సైజ్ అంటే పరిమాణమా, మెటీరియల్. సో మెటీరియల్ అంటే దేంతో తయారైంది అనేదా? మెనీ అంటే చాలా చాలా. సో అబ్వియస్లీ నంబర్. సో నెంబర్ అనేది ఎక్కువనా తక్కువనా అనేది దేన్ని తెలియజేస్తుంది? నెంబర్ గురించి తెలియజేస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 7th question is, we have a house taller than a coconut tree. మాకు కోకోనట్ ట్రీ కన్నా టాలర్ పొడవైన ఇల్లు ఉంది. హ్యావ్ హ్యాజ్ అంటే ఉంది అని అర్థం. హ్యావ్ హ్యాజ్ అంటే కలిగి ఉంది, ఇప్పుడు ఉంది అని అర్థం. హ్యాడ్ అంటేనేమో గతంలోనే ఉంది అని అర్థం. హ్యావ్ హ్యాజ్ అంటే ఇప్పుడు ఉంది, హ్యాడ్ అంటేనేమో గతంలో ఉంది అనేది అర్థం వస్తుంది. సో ఇక్కడ ఏమంటుండు? వీ హ్యావ్ ఏ హౌస్, మాకు ఇల్లు ఉంది. ఎట్లుంది అది? టాలర్ దాన్ ఏ కోకోనట్ ట్రీ. కోకోనట్ అంటే యు నో వెరీ వెల్, కొబ్బరి చెట్టు. కొబ్బరి చెట్టు కంటే, దాన్ అంటే కంటే, కొబ్బరి చెట్టు కంటే పొడుగ్గా ఉందంట. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్. సో ఇక్కడ ఏముంది? అండర్లైన్ వర్డ్ టాలర్. టాలర్ అనేది ఇక్కడ మనకి హియర్ అండర్లైన్ వర్డ్. సో దీన్ని ఏ దాన్ని డిస్క్రైబ్ చేస్తుంది? క్వాంటిటీ, క్వాలిటీ, సైజు, ఏజ్. ఏజ్ అంటే వయస్సు. Yes, describes size, about size. Size పెద్ద, టాలర్ అంటే పొడుగ్గా కదా. సో కాబట్టి ఇది సైజ్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, అవర్ హౌస్ ఈజ్ బిగ్గర్ దాన్ ఏ ప్యాలెస్. మా ఇల్లు అంట బిగ్గర్, పెద్దగా ఉందంట. ప్యాలెస్ అంటే రాజభవనం. సో ఎక్కడైతే రాజులు రాకుమారులు నివసిస్తారో సో ఆ ప్లేస్ ని మనము ప్యాలెస్ అంటాం. సో ప్యాలెస్ కంటే పెద్దగా ఉందంట వాళ్ళ ఇల్లు. సో బిగ్గర్. సో హియర్ బిగ్గర్ ఈస్ ద అండర్లైన్ వర్డ్. సో ఇది దేన్ని సూచిస్తుంది? దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? డిస్క్రైబ్ అబౌట్ సైజ్. ఇస్ ద రైట్ ఆన్సర్. yes. we have a tortoise. we have a tortoise. చెప్పిన ఇంత ముందు హ్యావ్ అంటే ఉంది, మాకు కలిగి ఉంది, మేము కలిగి ఉన్నాము. we have tortoise, మేము టాటాయిస్ ఉంది, మా దగ్గర ఉంది, మేము కలిగి ఉన్నాము. దట్ రన్స్ ఫాస్టర్ దాన్ ఏ హార్స్. అదంట గుర్రం కంటే వేగంగా పరిగెడుతుందంట. సో ఫాస్టర్ అంటే వేగంగా, గుర్రం కంటే వేగంగా పరిగెడుతుందంట. సో ఇక్కడ మీరు చూడండి, దేని డిస్క్రైబ్ చేస్తుంది? ఇది క్వాలిటీ, క్వాంటిటీ, సైజ్, నంబర్. క్వాలిటీ. క్వాలిటీ అంటే అది ఏ విధంగా ఉంది, సో ఏ విధంగా అది ఎంత వేగంగా ఉంది అనే దాని గురించి ఇక్కడ మనం తెలియజేస్తున్నాం. క్వాలిటీ. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. ఇక్కడ
we have a donkey. We have a donkey. ఇక్కడ కూడా హ్యావ్ అంటే ఉంది. సో మాకు ఒక గాడిద ఉంది. దట్ సింగ్స్ స్వీటర్ దాన్ ఏ బర్డ్. అదంట సింగ్స్ అంటే పాడడం. దేనికంటే బాగా స్వీటర్ అంటే మధురంగా వాడుతుందంట, వినసొంపుగా వాడుతుందంట. దేనికంటే బర్డ్ పక్షి కంటే కూడా ఆ గాడిది మరి మధురంగా వినసొంపుగా పాడుతుందంట. సో పాడుతుంది అనేది ఇక్కడ డిస్క్రైబ్ ఇచ్చిండు, స్వీటర్ ఇచ్చిండు. స్వీటర్ అనేది దేన్ని సూచిస్తుంది? క్వాలిటీ, క్వాంటిటీ, సైజ్, నెంబర్. క్వాలిటీ. సో అది ఎట్లా ఉంది అనేది మనకు ఎంత క్వాలిటీ ఉంది అనేది తెలుస్తుంది. సో కాబట్టి క్వాలిటీ అనేది మీకు ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేసేది ఏంటంటే చూడండి, ఇక్కడ టాలరు, బిగ్గరు, ఫాస్టర్ ఇవన్నీ వస్తున్నాయి. సో మనకు వర్బ్ కి 4 ఫార్మ్స్ ఉంటాయి. వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3, వర్బ్ 4. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈట్ ఉంది. సో ఈట్, తర్వాత ఏట్, తర్వాత ఈటెన్, తర్వాత ఈటింగ్. సో ఇట్లా మనకు 4 ఫార్మ్స్ ఉంటాయి. ఈట్ అంటే తినడం, తినుట. ఏట్ అంటే తినను అంటే అయిపోయింది అన్నట్టు. ఈటెన్ అంటే కూడా తినను అయిపోయింది. ఈటింగ్ అంటే తింటున్నాను. సో ఇట్లా 4 అర్థాలు వస్తాయి. వర్బ్ కి 4 ఫార్మ్స్ ఉంటాయి. ఎవ్రీ వర్బ్ హ్యాస్ 4 ఫార్మ్స్. సో దానికి మీనింగ్స్ కూడా ఉంటాయి. సో ఈట్ అంటే తినుట, తినడం. ఏట్ అంటే తిన్నాను. ఈటెన్ అంటే కూడా తిన్నాను. ఈటింగ్ అంటే కూడా తింటున్నాను. సో ఇట్లా వాట్ ఎవర్ వర్బ్ యూ టేక్, మీరు ఏ వర్బ్ తీసుకున్నా 3 ఉంటాయి. చూడండి, గో, వెంట్, గాన్, గోయింగ్. గో అంటే వెళ్ళుట, వెంట్ అంటే వెళ్ళిండు లేకుంటే వెళ్ళాను, గాన్ అంటే వెళ్ళాను, గోయింగ్ అంటే వెళ్తూ. సో ఇట్లా నువ్వు ఏది తీసుకుని వస్తుంది. చూడండి, టాక్ ఉంది. టాక్ అంటే మాట్లాడుట, టాక్డ్ మాట్లాడాను, టాక్డ్ మాట్లాడాను, టాకింగ్ మాట్లాడుతూ. సో ఇట్లా వర్బ్ కి 4 ఫార్మ్స్ ఉంటవి. అట్ ద సేమ్ టైం ఇన్ ద సేమ్ వే అదే విధంగా అడ్జెక్టివ్, అసలు డిస్క్రిప్షన్ వర్డ్స్ అంటే ఇవి అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్ లో? సో ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ వర్డ్. సో డిస్క్రైబింగ్ వర్డ్ ఈస్ నథింగ్ బట్ అడ్జెక్టివ్. అంటే దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? ఇట్ డిస్క్రైబ్స్ అబౌట్ నౌన్ ఆర్ ప్రనౌన్. నౌన్ గురించి కానీ అంటే నేమింగ్ వర్డ్స్ గురించి కానీ లేదా ప్రనౌన్ గురించి కానీ డిస్క్రైబ్ చేస్తుంది. సో నౌన్, ప్రనౌన్. నౌన్ అంటే ఏంది? సో నేమ్స్ ఆఫ్ థింగ్స్, ప్లేసెస్, ఐడియాస్, కాన్సెప్ట్స్. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఎనీ నేమ్ we call as nouns. సో మనం నౌన్స్ గా చెప్తాం. సో ఇట్లా ఈ నౌన్స్ గా ఈ ఒక దాని గురించి వివరించేదాన్ని మనం అడ్జెక్టివ్ అంటాం, దాన్ని డిస్క్రిప్షన్ ఆఫ్ వర్డ్స్ అంటాం. సో ఈ అడ్జెక్టివ్స్ కూడా దే హ్యావ్ 3 ఫార్మ్స్. అవి కూడా మనకు 3 ఫార్మ్స్ ఉంటవి. సో ఆ 3 ఫార్మ్స్ ఏంటంటే సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫార్మ్స్ అవే. చూడండి, ఇక్కడ టాలర్ ఇచ్చిండు. సో టాలర్ కి కూడా అడ్జెక్టివ్ కూడా ఫస్ట్ టాల్. ఫస్ట్ ఏముంటది? టాల్ ఉంటది. తర్వాత టాలర్, తర్వాత టాలెస్ట్. దీన్ని మనము ఇది పాజిటివ్ డిగ్రీ, తర్వాత కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని చెప్తాం. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది మీకు తర్వాత నేర్చుకోండి. అది వాట్ ఎవర్, దాన్ని వదిలేయండి. సో సింపుల్ అయితే ఏంది అడ్జెక్టివ్ అనేది, అడ్జెక్టివ్ ఆల్సో హ్యావ్ 3 ఫార్మ్స్. 3 ఫార్మ్స్ ఉంటాయి దానికి. చూడండి, టాల్, టాలర్, టాలెస్ట్. సో టాల్ అంటే పొడవైన, టాలర్ ఇంకా పొడవైన అంటే ఒకదానికంటే పొడవైన, ఇంకా పొడవైన అంటే ఒకదానికంటే పోల్చినప్పుడు ఒకదానికంటే పొడవైన, టాలెస్ట్ అన్నింటికైనా పొడవైన. సో ఇట్లా 3 ఉంటాయి. సో ఏదన్నా తీసుకోండి, వాట్ ఎవర్ అడ్జెక్టివ్ యు టేక్, మీరు ఏ అడ్జెక్టివ్ తీసుకున్నా దానికి 3 ఫార్మ్స్ ఉంటాయి. చూడండి, బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అంటే అందమైన. మోర్ బ్యూటిఫుల్ ఇంకా అందమైన, లేకపోతే ఒకరికంటే అందమైన, ఒకదానికంటే అందమైన. మోస్ట్ బ్యూటిఫుల్ అన్నింటికంటే అందమైన. సో ఇట్లా మీరు ఏ అడ్జెక్టివ్ తీసుకున్నా బాగుంటాయి. సో బిగ్ ఇచ్చిరు. చూడండి, బిగ్ అంటే పెద్దది, బిగ్గర్ ఇంకా పెద్దది, బిగ్గెస్ట్ అన్నింటికన్నా పెద్దది. సో ఇట్లా ఫాస్ట్ ఉంది. చూడండి, ఫాస్ట్ ఇక్కడ ఇచ్చిరు. ఫాస్ట్ ఉంది. ఫాస్ట్ అంటే వేగంగా, ఫాస్ట్ అంటే వేగంగా, ఫాస్టర్ ఇంకా వేగంగా, ఫాస్టెస్ట్ సో అన్నింటికన్నా వేగంగా. సో ఇట్లా స్వీటర్ కూడా అంతే. స్వీట్ ఉంది. స్వీట్ అంటే తీయని, మధురమైన అని వస్తుంది. స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్. సో ఇట్లా ప్రతి అడ్జెక్టివ్ కూడా మనకు దానికి సంబంధించి 3 ఫార్మ్స్ అనేది ఉంటాయి. చూడండి, ఇక్కడ గుడ్ ఉంది. సో గుడ్ చూడండి, గుడ్, బెటర్, బెస్ట్. సో దీనికి కూడా 3 ఉన్నాయి. గుడ్ అంటే మంచి,
బెటర్ అంటే ఇంకా మంచి, లేదంటే ఒకరికంటే ఒకదానికంటే మంచిది. బెస్ట్, బెస్ట్ అంటే అన్నింటికన్నా మంచిది. సో ఇట్లా ఒకదానికంటే మంచిది అన్నప్పుడు ఈఆర్ తోటి వస్తుంది. బెటర్, బిగ్గర్, టాలర్, సో అలాంటివి వస్తాయి. సో ఇంకా సో ఇవి మనకి ఇచ్చిన టాపిక్స్ అనేవి ఇక్కడ మనకు ఉన్నాయి. సో ఇట్లా మీరు ఏదన్నా తీసుకోండి, దానికి ఎవ్రీ అడ్జెక్టివ్ హ్యాస్ 3 ఫార్మ్స్. సో అది మీరు కీప్ ఇన్ యువర్ మైండ్, మీ దృష్టిలో ఉంచుకోవాలి. సో ఇది మనకి అడ్జెక్టివ్ సంబంధించి కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ కూడా చూడొచ్చు. కొంత మనం ఇంకా మనకు టైం ఉంది కాబట్టి ఇంకొన్ని అంశాలు కూడా మనం చూద్దాం ఇక్కడ. సో గ్రామర్ లో ఇక్కడ కొన్ని టాపిక్స్ ని మనకు కవర్ చేయడం జరిగింది. సో హ్యావ్ ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. సో కాబట్టి అందులో ఇది కూడా ఒకసారి కవర్ చేద్దాం. చూడండి, మీరు గ్రామర్ లో కూడా కొన్ని ఏమి ఇచ్చినా చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ రైట్ ఆప్షన్స్. సో ఫిల్ అంటే నింపండి, ఇన్ ద బ్లాంక్స్ ఖాళీలలో రైట్ ఆప్షన్ సరైనటువంటి ఆప్షన్ ని నింపండి అని అడుగుతున్నాడు. సో గ్రామర్ అంటే యు నో వెరీ వెల్ వ్యాకరణం, సో రూల్స్ ఆఫ్ లాంగ్వేజెస్. సో లాంగ్వేజ్ లో ఉన్నటువంటి కొన్ని రూల్స్ నే మనం గ్రామర్ గా చెప్తాం అన్నట్టు, కొన్ని ఫార్ములాస్, కొన్ని సూత్రాలు, కొన్ని నియమాలు. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, ఏమి ఇక్కడ వీ హ్యావ్ ఏ హౌస్ దాన్ ఏ కోకోనట్ ట్రీ. సో ఇంతకుముందు వచ్చింది చూడండి, వీ హ్యావ్ ఏ హౌస్, మాకు ఇల్లుంది, డాష్ దాన్ ఏ కోకోనట్ ట్రీ, కోకోనట్ ట్రీ కంటే అని ఇచ్చిండు. ఏమనాలి ఇక్కడ? లాంగరా, ఫాస్టరా? కోకోనట్ ట్రీ అనేది టాల్ ఉంటది, యు నో వెరీ వెల్. కోకోనట్ ట్రీ హౌ ఇస్ ఇట్? కోకోనట్ ట్రీ జనరల్లీ వి నో ఇస్ టాల్, పొడుగ్గా ఉంటది. మరి దానికంటే కూడా పొడుగ్గా ఉంటదంట, టాలర్. సో టాలర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, అవర్ హౌస్ ఈజ్ డాష్ దాన్ ఏ ప్యాలెస్. మా ఇల్లు ప్యాలెస్ కంటే అని ఇచ్చిండు. సో ప్యాలెస్ ఎట్లుంటది? వి నో ప్యాలెస్ ఎట్లుంటది, బిగ్ ఉంటది. సో ప్యాలెస్ అంటే ఇట్స్ ఎ ప్లేస్, bigger yes అంటే ఇది కింగ్స్ అంటే రాజులు ఉండేటువంటి ప్లేస్. సో సాధారణంగా రాజభవనం ఎట్లుంటది? పెద్దగా ఉంటది. సో పెద్దగా ఉంటది కాబట్టి మా ఇల్లు రాజభవనం కంటే ఇంకా పెద్దగా ఉంటది. సో బిగ్గర్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, వీ హ్యావ్ ఏ టాటాయిస్, మాకు టాటాయిస్ ఉంది. దట్ రన్స్ డాష్ దాన్ ఏ హార్స్, అదంట గుర్రం కంటే పరిగెడుతుందంట. సో వి నో గుర్రం ఎట్లా పడుతుంది, హౌ ఈస్ రన్ ద హార్స్, ఎట్లా గుర్రం ఎట్లా పరిగెడుతుంది, హౌ డస్ ఇట్ రన్, అది ఎట్లా పరిగెడుతుంది, వి నో వెరీ వెల్ ఫాస్ట్ గా రన్ చేస్తుంది. అది ఎట్లా చేస్తుంది? ఫాస్ట్ గా రన్ చేస్తుంది. సో కాబట్టి మరి టాటాయిస్ ఎట్లా రన్ చేయాలి? దానికంటే కూడా ఫాస్ట్ చేస్తుంది, ఫాస్టర్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ఎస్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, వీ హ్యావ్ ఏ డంకీ, మాకు ఒక గాడిద ఉంది. దట్ సింగ్స్ డాష్ దాన్ ఏ బర్డ్, అది ఒక పక్షి కంటే పాడుతుంది అని ఇచ్చిండు. సో పక్షి ఎట్లా పాడుతుంది? జనరల్ గా పక్షుల సౌండ్స్ వి లైక్ టు లిజన్, మనం అది వినాలని అనుకుంటాం. పక్షుల కిలకల రాగాలు, లేకపోతే ఎక్కడ మనం అడవికి పోయినా, వెనెవర్ వి గో టు ఫారెస్ట్ అండ్ వెనెవర్ వి గో టు gardens, whenever we go to parks, so we wish to listen sounds of birds. Why? They feel us good, అవి మనకు మంచిగా అనిపిస్తాయి. సో ఆ పక్షుల యొక్క సౌండ్స్ అనేది మనకు వినడానికి సొంపుగా ఉంటది, మంచిగా అనిపిస్తుంది. సో దట్ మీన్స్ ద సౌండ్ ఈజ్ స్వీట్, ఆ సౌండ్ అనేది మనకు మధురంగా ఉంటది. సో బర్డ్స్ ఎట్లా సౌండ్ చేస్తాయంటే మనకు స్వీట్ సౌండ్ చేస్తాయి. సో స్వీట్ సౌండ్ చేస్తాయి కాబట్టి మరి ఇప్పుడు దానికంటే కూడా అలా గాడిదంట బాగా పాడుతుందంట. అంటే ఇక్కడ ఏమొస్తుంది? స్వీట్ కి స్వీటర్. ఒక దాని నుంచి పోల్చినప్పుడు, ఒక దాని రెండు వస్తువులను, ఒకే క్వాలిటీ ఉన్నటువంటి రెండు వస్తువులను కంపేర్ చేసినప్పుడు, పోల్చినప్పుడు మనకు అడ్జెక్టివ్ 2 ఫామ్ వస్తుంది. అడ్జెక్టివ్ ఫామ్ ఏమొస్తుంది? 2 ఫామ్ వస్తుంది. సెకండ్ ఫామ్ అనేది మనకు వస్తుంది. స్వీట్ సెకండ్ ఫామ్ ఏంటిది? స్వీటర్. సో అది అన్నట్టు. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫిఫ్త్ వన్, మై ఫ్రెండ్స్ డాష్ కేమ్ టు విజిట్ మీ. మా ఫ్రెండ్ మా ఇంటికి వస్తాడు.
విజిట్ అంటే సందర్శించడము, రావడము, కేమ్ అంటే వచ్చిండు అని అర్థం వస్తుంది. మై ఫ్రెండ్ నన్ను కలుసుకోవడానికి వచ్చిండు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ విచ్ ఈస్ ద సూటబుల్ వర్డ్ అనేది యూ కెన్ అబ్జర్వ్. వాళ్ళ ఫ్రెండ్ అంట వాళ్ళ ఇంటికి వచ్చిండంట కలుసుకోవడానికి. చూడండి ఇక్కడ రేర్లీ అంటే తరచుగా అంటే అప్పుడప్పుడు రావడము, క్విక్లీ అంటే వెంటనే, ఫాస్ట్ అంటే వేగంగా, సూన్ అంటే త్వరగా అని వచ్చిండు. సో ఇక్కడ ఏది ఉండొచ్చు చెప్పండి? మై ఫ్రెండ్ కేమ్ టు విజిట్ మీ. మా ఫ్రెండ్ నా ఇంటికి వచ్చిండు. రేర్లీ అంటే మా ఫ్రెండ్ అరుదుగా వచ్చిండు. మా ఫ్రెండ్ నా దగ్గరికి అరుదుగా వచ్చిండు నన్ను సందర్శించడానికి, నన్ను కలుసుకోవడానికి. రేర్ అంటే అరుదుగా, అప్పుడప్పుడు, తరచుగా అన్నట్టు. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 6th one చూడండి. బోధ్రాజ్ డాష్ ran and pulled up a table. బోధ్రాజ్ అంట ran అంటే పరిగెత్తిండంట. అండ్ పుల్డ్ అప్ ఏ టేబుల్. పుల్డ్ అంటే టేబుల్ ని గుంజిండంట. లాగడం, గుంజడం అని వస్తుంది. పుల్డ్ అప్ ఏ టేబుల్, ఒక టేబుల్ ని గుంజిండంట. బోధిరాజు పరిగెత్తుకొని వెళ్ళిండంట, తర్వాత టేబుల్ ని లాగిండంట, గుంజిండంట. సో ఇక్కడ చూడండి, బోధిరాజు అనే దానికి ర్యాన్ అంటే పరిగెత్తిండు. సో దీనికి క్విక్లీ వెంటనేనా, రేర్లీ అరుదుగానా, ఫాస్ట్ వేగంగానా, సూన్ తొందరగానా? వెళ్ళిండి అంటే క్విక్లీ అంటే వెంటనే. ఫాస్ట్ అంటేనేమో వెళ్ళడంలో వేగం. ఫాస్ట్ అంటే ఏంది? వెళ్ళడంలో వేగం అంటే అది పోతుంది, అందులో వేగం ఉండాలి. క్విక్లీ అంటే వెంటనే, క్విక్లీ అంటే ఇమ్మీడియట్లీ అన్నట్టు. సో ఇక్కడ మన క్విక్లీ అనేది ఫాస్ట్ కొంత అవకాశం ఉన్నప్పటికీ దీనికంటే కూడా ఎక్కువ ఏది? క్విక్లీ అనేది వెరీ సూటబుల్. సో కాబట్టి మనము ఏ అనేది రైట్ ఆన్సర్ గా మనము ఫైండ్ అవుట్ చేస్తాము. సో నెక్స్ట్ 7th one చూడండి. రాజు రాజు అంట ర్యాన్ పరిగెత్తాడు. సో రన్ వర్బ్కు 3 ఫార్మ్స్ ఉంటాయి. ఇక్కడ ర్యాన్ అంటే పరిగెత్తిండు, రాజు అంటే పరిగెత్తిండంట చాలా. మరి ఎట్లా పరిగెత్తిండు? చాలా ఫాస్టా, కైండ్లియా, రేర్లియా, రూడ్లియా? ఓకే. ఫాస్ట్ అంటే ఇక్కడ మనకి వేగంగా, కైండ్లీ అంటే దయతో, దయ కలిగి ఉండడం, జాలి కలిగి ఉండడం. రేర్లీ అంటే తరచుగా. రూడ్లీ అంటే మిస్బిహేవ్ చేయడం, మన పట్ల పరుషంగా, కోపంగా ఉండడాన్ని ఏమంటాము? కఠినంగా ఉండడాన్ని రూడ్లీ అంటాం. సో ఈ మీనింగ్స్ కూడా మీకు తెలుసుకుంటే, సో వెనెవర్ అవి మీకు వచ్చినప్పుడు మీరు దాన్ని ఈజీగా చేయగలుగుతారు. సో ఇక్కడ ఫాస్ట్ అనేది రైట్ ఆన్సర్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8th one. He spoke to her. అతడు ఆమెతో మాట్లాడిండు. ఎట్లా మాట్లాడిండు? క్విక్లీ వెంటనేనా, సూన్ తొందరగానా, ఫాస్ట్ వేగంగానా, కైండ్లీ అంటే జాలితోటి, దయతోటి, అనుకోతోటి? yes it is right. కైండ్లీ. మనము వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కైండ్లీ అంటే వాళ్ళతోటి జనరల్ గా దయతోటో లేకుంటే మంచిగా, వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళకు మంచి విధంగా, వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళ పరిస్థితికి అనుగుణంగా. సో అంటే అది కైండ్లీ అంటే జాలితో, దయతో మాట్లాడండు. సో డి ఇస్ ద రైట్ ఆన్సర్. 9th one చూడండి. కమ్ డాష్ ద బెల్ ఈజ్ రింగింగ్. కమ్ రండి అంటుండు. ద బెల్ ఈజ్ రింగింగ్ అంటే మనకు స్కూల్లో బెల్ రింగ్ అవుతుంది అనుకో, స్కూల్ గంట మోగుతుంది అనుకో. స్కూల్ గంట మోగుతుందంటే రండి అంటాం. మరి ఎట్లా రండి అంటాం? అరుదుగా, క్విక్లీ వెంటనే, త్వరలోనా, కైండ్లీ అంటే వెంటనే. సో బెల్ రింగ్ అవుతుంది కాబట్టి వెంటనే వచ్చాయి అన్నట్టు ఇక్కడ మనకు. లెట్స్ రైట్ అంటే లెట్ us రైట్, మనము రాద్దాము.
లెట్ రైట్ అంటే మనం రాద్దాము. సో లెట్ అంటే ఏం లేదు, ఒక పనిని చేద్దాము అని ఒకలాంటి అనుమతి, అనుమతి ఇవ్వడము, అనుమతి తీసుకోవడం అనేది లెట్ అనేది వాడతాం. లెటస్ రైట్ మనము రాద్దాము అని అంటాం. సో దాని స్లోలీ అంటే నెమ్మదిగానా, క్విక్లీ అంటే స్పీడ్ గా వేగంగానా, నైస్లీ అంటే మంచిగా చూడడానికి అందంగానా, సాఫ్ట్లీ అంటే మృదువుగానా. మనందరం కూడా ఎట్లా రాయాలనుకుంటే నైస్ గా రాయాలి, గుండ్రంగా, నైస్ గా, మంచి అందంగా రాయాలనుకుంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, సూటబుల్ ఆన్సర్. నెక్స్ట్ 11th చూడండి. లెట్స్ రన్ అంటే పరిగెడదాం అనే విధంగా వస్తుంది. నైస్లీ అంటే అందంగా, సాఫ్ట్లీ అంటే మృదువుగా, స్లోలీ అంటే నెమ్మదిగా. రైట్ ఆన్సర్. స్లోలీ మనం నెమ్మదిగా పరిగెడదాం, పోయింది ఏముంది, నిదానంగా వెళ్దాం అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇకండి, లెట్ us స్పీక్. మనము మాట్లాడదాం. ఎట్లా మాట్లాడదాము? సాఫ్ట్లీ మృదువుగా మాట్లాడదాం, హార్ట్ కఠినంగా మాట్లాడదాం, ఫాస్ట్ వేగంగా మాట్లాడదాం, క్విక్లీ వెంటనే మాట్లాడదాం. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? అంటే మనము వేరే వాళ్ళతో మనం సాఫ్ట్ గా మాట్లాడితే, అంటే వాళ్ళకు నొప్పించకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం మాట్లాడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు కూడా సాఫ్ట్లీగా ఉంటారు. సో మనము హార్డ్ రాషిగా మాట్లాడితే వాళ్ళు కూడా రాషిగా మాట్లాడతారు, అక్కడ మనకు ఫైటింగ్ అవుతుంది. సో అట్లా కాకుండా వేరే వాళ్ళతో మనం ఏ విధంగా ఉండాలి? సో వాళ్ళతో మనము గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయాలి, మంచి సంబంధాలు ఉండాలంటే సాఫ్ట్లీగా మాట్లాడాలి ఎప్పుడైనా. సో వాట్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్? సో ఇది మరి కొంచెం మనకు వేరే టాపిక్, అంటే ఇందులోనే వేరే టాపిక్ కవర్ అయింది. చూద్దాం. కంటిన్యూ చేద్దాం. ఇది కూడా కంటిన్యూ చేద్దాం. టైం ఉంది కదా, 15 minutes ఉంది. వీ హ్యావ్ మోర్ 15 minutes. చూద్దాం. చూడండి ఇక్కడ 13th చూడండి ఏమంటారు. ఇక్కడ 13th ఏముంది చూడండి. ఇక్కడ అక్బర్ టోల్డ్ ద డాక్టర్. అక్బర్ టోల్డ్ అంటే చెప్పిండు. అక్బరు టోల్డ్ ద డాక్టర్ చెప్పిండు. సో చెప్పిండంటే అయిపోయింది. సో ఏమని చెప్పిండంట? దట్ హీ డాష్ ద ఫేస్ ఆఫ్ హిరాచంద్. నేను హిరాచంద్ యొక్క ఫేస్ ని చెప్పిండు. అక్బరు డాక్టర్ తో చెప్పిండు. ఏమని? అతను అంటే ఇక్కడ అక్బరు ఏం చెప్పిండంట? నేను హిరాచంద్ యొక్క ఫేస్ ని ఏమని చెప్పింటాడు? చూసినా అని చెప్పింటాడు. ఏమని చెప్పింటాడు? చూసినా అని చెప్పింటాడు. సో చూసినా అని చెప్పిందంటే ఆల్రెడీ అయిపోయింది కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. అక్బరు డిస్టర్బ్ చేస్తారండి. ప్లీజ్ డిస్టర్బ్ చేస్తారు. మ్యూట్ లో పెట్టుకోండి ఎవరో. ఇది కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తేనే పిల్లలకు అర్థం అవుతుంది. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ చేయకండి. సో ఇక్కడ అక్బరు డాక్టర్ చెప్పిండు ఏమని? నేను హిరాచంద్ యొక్క ముఖాన్ని చూసిన, లేకపోతే హిరాచంద్ చూసిన అని చెప్పిండు. సో ఇక్కడ ఫస్ట్ ఏది జరిగి ఉంటుంది చెప్పండి? అక్బర్ చెప్పింది అక్బర్ చూడడం జరిగిందా, లేదంటే అక్బరు హిరాచంద్ ను చూడడం జరిగిందా? ఫస్ట్ ఏది జరిగింది? ఇక్కడ రెండు పనులు ఉన్నాయి. ఒకటి అక్బరు డాక్టర్ కు చెప్పిండు, చెప్పిండు. ఇంకొకటి అతడు అంటే అక్బరు హిరాచంద్ ను చూసిండు. ఏది ఫస్ట్ జరిగింది?
ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఆన్సర్ అడుగుతలేను నేను ఆన్సర్ అడుగుతలేను. క్వశ్చన్లనే రెండు పనులు ఉన్నాయి, క్వశ్చన్లనే రెండు యాక్షన్స్ ఉన్నాయి. ఏ యాక్షన్ ముందు జరిగిందని అడుగుతున్నా. అక్బరు డాక్టర్ కు చెప్పిండు ఏమని, నేను హరిచంద్ను చూసినా అని చెప్పిండు, హరిచంద్ర ముఖం చూసినా అని చెప్పిండు. సో ఏది ముందు జరిగి ఉంటది చెప్పండి ఇందులో? ఓకే, లిజన్ చూడండి. ఇక్కడ నేను అక్బర్ ని ముందు చూస్తేనే కదా నేను అక్బరు నేను చూసిన తర్వాత చెప్పేది. నేను అక్బర్ను చూసిన, అక్బరు హిరాచంద్ను చూసిండు, అక్బరు హిరాచంద్ను చూసిండు. మరి అక్బర్ హిరాచంద్ను ముందు చూస్తేనే తర్వాత ఆ విషయాన్ని అక్బరు డాక్టర్ కు చెప్తాడు. కాబట్టి ఇక్కడ ముందు ఏది జరిగింది అంటే అక్బరు హిరాచంద్ను చూడడం అనేది ముందు జరిగింది. ఇట్లా ముందు జరిగిన దాన్ని మనము రెండు యాక్షన్స్ జరిగినప్పుడు అందులో ముందు జరిగిన యాక్షన్ ఏదైతే ముందు జరుగుతుందో ఆ యాక్షన్ ని మనము ఎందులో చెప్తామంటే హ్యాడ్ సీన్, హ్యాడ్ ఉపయోగించి దాని పక్కన వర్బ్ 3 ఉపయోగించి చెప్తాము. ఇక్కడనేమో V2 ఉంటది, వర్బ్ 2. సో ఇక్కడ మీరు ఒకసారి చూడండి క్లియర్ గా. సో ఇది మీరు కాన్సెప్ట్ క్లియర్ గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోండి, ఏమైనా ఉంటే కూడా అడగండి, మంచిగా వినండి. ఇక్కడ V2 అంటే ఇక్కడ వర్బ్ 2, టెల్ కు టోల్డ్ చెప్పిండు. తర్వాత ఇక్కడ ఏమని చెప్పిండు, ముందు జరిగింది. సో నేను చూసిన అనేది ముందు జరిగింది అంటే ఇక్కడ మనం ఇది రాస్తున్నాం హ్యాడ్ సీన్ అనేది సరైనటువంటి ఆన్సర్. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. హ్యాడ్ సీన్, సో హ్యాడ్ సీన్ కరెక్ట్. సో ఇలాంటి సందర్భంలో ఇక్కడ రెండు పనులు జరిగినాయి. అక్బరు డాక్టర్ కి చెప్పిండు ఏమని, నేను హిరాచంద్ను చూసినా అని. అంటే హిరాచంద్ను చూసిన తర్వాతనే డాక్టర్ కి చెప్తాడు. అంటే ముందు జరిగింది ఏది, హిరాచంద్ను చూడడం ముందు జరిగింది. సో ఇట్లా ముందు జరిగిన దాన్ని ఏం చెప్తామంటే హ్యాడ్ ప్లస్ V3 తో చెప్తాము. V3 అంటే వర్బ్ 3 అంటే సికి వర్బ్ 3 ఏంది, సీన్. సో ఇది వర్బ్ 3 వస్తుంది ఇక్కడ. V1 V2 V3 వర్బ్ 3 వస్తుంది. సో ఇక్కడ చూడండి టెల్ తర్వాత టోల్డ్ అంటే ఇది V1 సో V3 కూడా టోల్డే వస్తుంది. సో ఇక్కడ V2 వస్తుంది. అంటే ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు, రెండు పనులు జరిగినప్పుడు, రెండు పనులు వెనువెంటనే జరిగినప్పుడు ముందు జరిగిన పనినేమో ఫస్ట్ జరిగిన పనినేమో హ్యాడ్ ప్లస్ V3 తో చెప్తాము ముందు జరిగిన పనిని. తర్వాత జరిగిన పనిని వర్బ్ 2 V2 తోటి చెప్తాం. సో ఇది మీకు అర్థం చేసుకోవాలి సింపుల్ గా. సో దీన్ని బట్టే నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఐ హోప్ యు అండర్స్టూడ్. అర్థమైంది అనుకుంటున్నా అందరికి. చూద్దాం ఒకసారి నెక్స్ట్ మనం చేస్తుంటే we can clarify. సో 13th ఆన్సర్ ఏంది, but told the doctor the face అంటే హ్యాడ్ సీన్ అనేది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్. సో నెక్స్ట్ 14th చూడండి, he was shocked, అతడు షాక్ గురైండు. ఇక్కడ వర్బ్ 2 వచ్చింది చూడండి, షాక్డ్ వర్బ్ 2 వచ్చింది. that he dash punished పనిష్డ్ అంటే అతడు శిక్షించబడిండు కాబట్టి అతడు షాక్ గురైండు. సో ఏది ఫస్ట్ జరిగింది ఇక్కడ, అతడు శిక్షకు గురైండు. ఆ శిక్షకు గురైంది తెలుసుకొని అతడు షాక్ అయిండు కాబట్టి అతడు శిక్షకు గురైంది అనేది ఫస్ట్ జరిగింది. సో ఫస్ట్ జరిగిన దానికి మనం ఏం ఉపయోగిస్తాము, హ్యాడ్ లేదంటే V3 ఉపయోగిస్తాం. సో హ్యాడ్ V3 ఉపయోగిస్తాం. అయితే ఇది ఎక్కడ వర్బ్ ఉన్నప్పుడు ఇది పని జరిగినప్పుడు ఇట్లా, కానీ పని జరగలే. ఇక్కడ పని జరగకుండా ఏమైంది, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ he had been punished. సో సేమ్ ఇంతకుముందు ఏం చెప్పినాం, V3 ఉంది కదా. సో V3 అనేది ఇక్కడ ఏడొచ్చింది, ఇగో ఈడ ఉంది బీన్ అంటే వాస్ బీన్. సో బీన్ కూడా మనకి ఇక్కడ V3 అవుతుంది. చూడండి హ్యాడ్ ప్లస్ V3 ఎక్కడ ఉంది, ఇక్కడ
సి ఉంది. హ్యాడ్ ప్లస్ V3 ఎక్కడ ఉంది? V1 అంటే బి అంటే ఉండుట, వాజ్ అంటే ఉండెను, బీన్ అంటే కూడా ఉండెను. అంటే అతనికి శిక్ష పడి ఉండెను, అతనికి శిక్ష పడి ఉండింది. ఇక్కడ యాక్షన్ లేదు. ఇక్కడ సెకండ్ యాక్షన్ లో పని జరగలే. ఎలాంటి అంటే మనం వర్బ్ అంటే చెప్పినాం, దాని యొక్క స్టేటస్, దాని యొక్క యాక్షన్ తెలియజేస్తుంది, స్టేటస్ కూడా తెలియజేస్తుంది వర్బ్ అనేది. సో ఇక్కడ అతనికి శిక్ష అనుభవించిండు, సో అది స్టేటస్. అనుభవించిండు కాబట్టి శిక్ష పడింది కాబట్టి అతడు షాక్ గురైండు. సో ఇక్కడ మనకు హ్యాడ్ V3 వస్తుంది. కాబట్టి సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. హరిచంద్ అగ్రీడ్, హరిచంద్ ఒప్పుకున్నాడు. ఇక్కడ V2 వచ్చింది. దట్ హీ ఏం ఒప్పుకున్నాడు? దట్ హీ డాష్ బీర్బల్, దట్ హీ డాష్ బీర్బల్ V2 వచ్చింది. ఇక్కడ ఏం రావాలి? అతడు బీర్బల్ ని కలుసుకొనడానికి, బీర్బల్ ని కలుసుకునడానికి ఒప్పుకున్నాడు. అంటే ఏం ఇక్కడ? దట్ హీ ఏం రావాలి ఇక్కడ? హ్యాడ్ మెట్, హ్యాడ్ ప్లస్ మీట్, మెట్ అంటే V3. హ్యాడ్ మెట్ బీర్బల్. సో హ్యాడ్ V3 కాబట్టి ఏ అనేది ఇక్కడ మనకు సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 16th వన్. హిరాచంద్ డాష్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. హిరాచంద్ ఏమన్నాడు? డాష్ ఇచ్చిండు. వాట్ హ్యాడ్ హ్యాపెండ్ చూడండి. వాట్ హ్యాడ్ హ్యాపెండ్ చూడండి. ఇక్కడ హ్యాడ్ వచ్చింది, హ్యాపెండ్ అంటే V3. హ్యాపెన్ అంటే జరుగుట, సంభవించుట. హ్యాపెండ్ జరిగింది, హ్యాపెండ్ జరిగింది లేదంటే సంభవించింది. సో హిరాచంద్ అంట ఏం సంభవించిందో ఇక్కడ టెల్ గురించి ఇచ్చిండు. టెల్ అంటే చెప్పిండు, టెల్ అనేది చెప్పిండు. సో ఇక్కడ హ్యాడ్ V3 ఉంటది, ఇక్కడ ఏముంటది? V2 ఉంటది. సో V2 అంటే టెల్ కు V2 ఏంటిది? టోల్డ్. టెల్ కు V2 ఏంటిది? టోల్డ్. సో హరిచంద్ టోల్డ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. హరిచంద్ చెప్పిండు, ఏం జరిగిందో చెప్పిండు. ఏం జరిగిందో హరిచంద్ చెప్పిండు. అంటే ఇక్కడ ముందు ఏది జరిగినట్టు? ఏం జరిగి అంటే అక్కడ జరిగింది ముందు జరిగిందా? అక్కడ ఏం సంభవించింది ముందు జరిగిందా? హరిచంద్ చెప్పింది ముందు జరిగిందా? అక్కడ ఏం సంభవించిందో ముందు జరిగింది, తర్వాతనే దాని గురించి హరిచంద్ చెప్పిండు. సో కాబట్టి తర్వాత చెప్పిందేమో V2 లో చెప్తాం, టోల్డ్ లా. అక్కడ సంభవించిందేమో హ్యాడ్ ప్లస్ V3 లో చెప్తాం. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 20th చూడండి. ఇక్కడ ఏముంది? బై ద టైమ్ గాంధీజీ dash the station, the train had come to the platform. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేసుకోండి క్లియర్ గా ఒకసారి. బై ద టైమ్ గాంధీజీ డాష్ ద స్టేషన్ అంటే గాంధీజీ స్టేషన్ కి అనేది ఇచ్చిండు. ట్రైన్ హ్యాడ్ కమ్ టు ద ప్లాట్ఫామ్. ట్రైన్ అంటే హ్యాడ్ కమ్ అంటే కూడా V3. కమ్ V3 హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది. అంటే నేను గాంధీజీ స్టేషన్ కి అని ఇక్కడ రీచ్ అంటే చేరుకున్నా. సో రీచ్ గురించి వర్బ్ ఇచ్చింది మనకు. నేను గాంధీజీ స్టేషన్ కి చేరుకున్నా. ద ట్రైన్ హ్యాడ్ టు ద ప్లాట్ఫామ్. ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ కి వచ్చింది. ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ కి వచ్చింది. అంటే నేను గాంధీజీ స్టేషన్ కి చేరుకున్నా, ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ కి వచ్చింది. ఇక్కడ వచ్చిందని ఎప్పుడు తెలుస్తుంది? ఆల్రెడీ ఆడ వచ్చి ఉంటేనే కదా. ఆల్రెడీ ఆడ స్టేషన్ కు వస్తేనే ఈయనకు వచ్చిందని తెలుస్తుంది. రాకపోతే ఈయనకు తెలియదు కదా. ఆ స్టేషన్ ట్రైన్ రాకపోతే ఈయన తెలియనే తెలియదు వచ్చింది రాది. ఆల్రెడీ ఆడ వచ్చి ఉంది, ఆల్రెడీ ట్రైన్ వచ్చింది కాబట్టి ఈయన తర్వాత వెళ్ళిండు. ఈయన వెళ్ళే వరకే ప్లాట్ఫామ్ పైన ట్రైన్. అంటే ఇక్కడ ముందు ఏం జరిగింది? ట్రైన్ హ్యాడ్ కమ్. ట్రైన్ రావడము ప్లాట్ఫామ్ పైకి ముందు జరిగింది, ప్లాట్ఫామ్ దగ్గరికి. ఆ తర్వాతనే గాంధీజీ స్టేషన్ కి వెళ్ళిండు, చేరుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏందొస్తుంది? V2 వస్తుంది. అంటే బై దట్ టైమ్ గాంధీజీ రీచ్డ్. గాంధీజీ స్టేషన్ కు చేరుకున్నాడు. గాంధీజీ
స్టేషన్ కు చేరుకున్నాడు. ఆ సమయానికి ప్లాట్ఫామ్ దగ్గరికి ట్రైన్ వచ్చింది. కాబట్టి గాంధీజీ రీచ్డ్ అనేది సరైనటువంటి ఆన్సర్ సి. సో గాంధీజీ చేరుకున్నాడు, అదే అంతకంటే ముందే ట్రైన్ వచ్చింది. సో కాబట్టి హ్యాడ్ V3 లో చెప్తాం. సో ఇక్కడ V2 చెప్పాలి. ఒక సైడ్ ఏమో V2 ఉంటది, ఒక సైడ్ ఏమో హ్యాడ్ ప్లస్ V3 ఉంటది. సో అది మీరు కీప్ ఇన్ యువర్ మైండ్, మీ మైండ్ లో ఉంచుకోవాలి అది. నెక్స్ట్ ఇక్కడ he dashed that he had forgotten to bring his ticket. చూడండి ఇక్కడ he ఇచ్చిండు, అతడంట ఇక్కడ అండర్స్టాండ్ అనే వర్బ్ ఇచ్చిండు. అండర్స్టాండ్ అనే వర్బ్ అంటే అర్థమైంది, అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవడం. ఓకే, అతనికి అర్థమైందట, అతన్ని అర్థం చేసుకుంటాడు లేకుంటే అర్థమైంది అనేది ఉంది. ఏందంట దట్ he had forgotten. ఇక్కడ చూడండి హ్యాడ్ ఫర్గాటెన్ వచ్చింది. హ్యాడ్ ఫర్గాటెన్ కూడా V3. ఫర్గెట్ మర్చిపోవుట, ఫర్గాట్ మర్చిపోయా అంటే ఇక్కడ V3 ఉంది. ఏముంది? హ్యాడ్ ఉంది ప్లస్ V3 ఉంది. హ్యాడ్ V3 ఉంది. ఏం మర్చిపోయాడంటే అతడు టు బ్రింగ్ హిస్ టికెట్ అంటే తీసుకోవడం. ఏం తీసుకోవడం? టికెట్ తీసుకోవడం అతడు మర్చిపోయిండంట. టికెట్ తీసుకోవడం మర్చిపోయిండంట. అది ఆయనకు అర్థమైందంట. అంటే ఇక్కడ ఏది ముందు జరిగినట్టు? అతనికి అర్థమైంది ముందు జరిగిందా, లేకుంటే టికెట్ తీసుకోవడము మర్చిపోయింది ముందు జరిగిందా? టికెట్ తీసుకోవడం. ఎస్, యు ఆర్ రైట్. టికెట్ తీసుకోవడం ముందు జరిగింది కాబట్టి తర్వాత ఆయన రియలైజ్ అయ్యింది, అరే నేను టికెట్ తీసుకోవడం మర్చిపోయినా కదా అని ఆయన రియలైజ్ అయ్యి అప్పుడు అర్థమైంది. కాబట్టి ముందు జరిగింది ఏమో హ్యాడ్ V3 వస్తుంది, తర్వాత జరిగింది ఏమొస్తుంది? V2 అంటే he understood. ఈ అనేది సరైనటువంటి ఆన్సర్. సి అనేది సరైనటువంటి. అండర్స్టాండ్ అర్థం చేసుకున్నట, అండర్స్టూడ్ నేను లేదు అర్థం చేసుకో, అండర్స్టాండ్. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఏమి ఎవరో దయచేసి ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు, ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్, ప్లీజ్ ఆఫ్. మీ మైక్ ఆఫ్ చేసుకోండి ఏదైనా మీరు అన్నెసెసరీ మాట్లాడాల్సి వస్తుంది. సో మీ పిల్లలు ఆన్లైన్ క్లాస్ వింటున్నారు అనేది యూ డోంట్ ఫర్గెట్, మీరు మర్చిపోవద్దు. మీ పిల్లలు ఆన్లైన్ క్లాస్ పిల్లలతో పాటు ఇక్కడ చాలా మంది ఆన్లైన్ క్లాస్ వింటున్నారు కాబట్టి క్లాస్ జరిగేటప్పుడు మనము డిసిప్లిన్ గా ఉండాలి, లేదా డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. సో కాబట్టి ప్లీజ్ మీరు వేరే మాట్లాడేటప్పుడు, పేరెంట్స్ గా వేరేది మాట్లాడేటప్పుడు చాలా ఉంటాయి మాట్లాడుకునేది. సో మీరు మాట్లాడేటప్పుడు ఏం చేస్తారంటే మీ పిల్లలను మైక్ ఆఫ్ చేయండి, మైక్ ఆఫ్ చేసి మాట్లాడుకోండి. లేదంటే ఇంకా మీ పిల్లలకు డిస్టర్బ్ అవుతుంది కాబట్టి కొంచెం దూరం పోండి. మీ పిల్లలకు కూడా కొంచెం డిస్టర్బ్ లేనటువంటి ప్లేస్ లో పిల్లల్ని కూర్చునేటట్టు ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ అండి ఇక్కడ షీ ఆస్క్డ్ వాట్. ఆమె అడిగింది. ఆస్క్డ్ అంటే అడిగింది. ఇక్కడ V2. ఆస్క్డ్ అంటే V2. ఆస్క్ అడుగుట, ఆస్క్డ్ అడిగింది, ఆస్క్డ్ అడిగింది, ఆస్కింగ్ అడుగుతూ. సో ఇక్కడ ఆస్క్డ్ అంటే V2. ఆమె అడిగింది వాట్ ఏమి అని అడిగింది. ఇక్కడ వాట్ హ్యాపెండ్ అని ఉంది. హ్యాడ్ హ్యాపెండ్, హ్యాస్ హ్యాపెండ్, హ్యావ్ హ్యాపెండ్, ఈజ్ హ్యాపెండ్ ఉంది. సో మనకు తెలుసు ఇక్కడ V2 వచ్చింది, ఇక్కడ ఏం రావాలి? హ్యాడ్ రావాలి ప్లస్ V3 రావాలి. అంటే ఆమె అడిగింది ఏం జరిగింది, ఏం సంభవించింది అని అడిగింది. మరి సంభవించింది అనేది సంభవించింది ముందు జరిగితేనే కదా దాని గురించి ఈమె అడిగేది. సంభవించింది అనేది ముందు జరిగితేనే ఆమె దాని గురించి ఈమె అడుగుతుంది. కాబట్టి ముందు జరిగేదాన్ని ఏం చెప్తాము? హ్యాడ్ V3 లో చెప్తాము. హ్యాడ్ V3 అంటే ఏంది? హ్యాపెన్ సంభవించుట, సంభవించను, జరిగను. హ్యాపెండ్ సంభవించను, జరిగను. జరగడం. ఇక్కడ ఏంది? హ్యాడ్ హ్యాపెండ్ అంటే ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆస్క్డ్ వాట్ హ్యాపెండ్, ఏం జరిగిందని ఆమె అడిగింది. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 20th చూడండి. I wish I dash with father. I wish I dash with the father. I wish I go with father.
Want with father. I wish అంటే కోరుకోవడం. Wish అంటే కోరుకోవడం, అనుకోవడం, కోరుకోవడం, అనుకోవడం. మమ్మీ సో నేను చూడండి, నేను కోరుకున్నా డాష్ విత్ ఫాదర్, ఫాదర్ తో వెళ్ళాలని, నేను ఫాదర్ తో వెళ్ళాలని కోరుకున్నా, ఫాదర్ తో వెళ్ళాలని ఇక్కడ ఏమవుతుంది? ఐ విష్ నేను కోరుకుంటున్నా. ఎట్లా? ఐ డాష్ విత్ ఫాదర్, ఫాదర్ తో వెళ్ళాలని కోరుకుంటున్నా. సో ఇట్లా వెళ్ళాలని కోరుకుంటున్నా. వెంటంటేనేమో వెళ్ళినా, వెంటంటే వెళ్ళినా. నేను ఫాదర్ తో వెళ్ళినా అని కోరుకుంటున్నానే కాదు. గో అంటే నేను ఫాదర్ తో, ఐ గో విత్ ఫాదర్, నేను ఫాదర్ తో వెళ్ళాలని కోరుకుంటున్నా. ఓకే, ఇది ఛాన్స్ ఉంది. ఐ కెన్ గో, ఐ కెన్ గో అంటే నేను ఫాదర్ తో వెళ్ళగలనని, కెన్ అంటే గలను, వెళ్ళగలనని కోరుకున్నా, కోరుకుంటూ. ఐ విష్ అంటే కోరుకుంటా. కుడ్ గో, కుడ్ గో అంటే గలిగాను, నేను ఫాదర్ తో వెళ్ళగలిగానని, నేను ఫాదర్ తో వెళ్ళగలిగానని కోరుకుంటా. నేను ఫాదర్ తో వెళ్ళగలిగానని కోరుకుంటా ఉండదు, నేను ఫాదర్ తో వెళ్ళగలనని కోరుకుంటా ఉండదు, నేను ఫాదర్ తో వెళ్ళాను అని కోరుకుంటా ఉండదు. సో నేను ఫాదర్ తో వెళ్తా, నేను ఫాదర్ తో వెళ్తా అని నేను కోరుకుంటా అని ఇక్కడ ఇచ్చిండు. సో ఇక్కడ మనకు గో అనేది ఆప్షన్ సరైనటువంటి ఆప్షన్ అనేది అవుతుంది. ఐ విష్ ఐ గో విత్ ఫాదర్ అంటే ఇది ఫ్యూచర్ గురించి అయితే నేను మా ఫాదర్ తో వెళ్ళాలని కోరుకుంటా అని అవుతుంది. సో కాబట్టి బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. గో అనేది సరైనటువంటి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్ ద క్లాస్. సో క్లాస్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ క్లాస్ అంతా కూడా హోల్ క్లాస్ వాజ్ రికార్డెడ్. ఈ క్లాస్ అంతా కూడా మరి హ్యాస్ బీన్ రికార్డెడ్ అయ్యింది. సో కాబట్టి ఐ విల్ పుట్ దిస్ వీడియో, యూట్యూబ్ వీడియో ఆన్ యువర్ వాట్సాప్ గ్రూప్ లో మళ్ళీ కూడా నేను సెండ్ చేస్తా. మళ్ళీ ఒకసారి మీరు చూడండి. అయినా ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు tomorrow's class you will ask in tomorrow's class your doubts. Okay, Thank you, sir. Thank you. Okay. Welcome to all andariki. Welcome and have a nice day all of you. And one more thing is